ఎన్ఏడి కార్మికులపై విధించిన 36 మంది సస్పెన్షన్లు, 6గురిపై పోలీస్ కేసులు వెంటనే రద్దు చేయాలని ఎన్ఏడి గేటు వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు నూకరాజు, శ్రీనివాసులు మాట్లాడుతూ 45 రోజులుగా సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తున్నామని, ఇప్పుడు సస్పెండ్ అయిన వారందరి కుటుంబాలతో వంటవార్పు చేపట్టామని అన్నారు. ఇప్పటికైనా సీజీఎం 36 మంది కార్మికులు తమ సస్పెన్షన్ ఎత్తివేయాలని, 36 మంది కార్మికుల సస్పెన్షన్ ఎత్తే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు, ఎన్ఏడి కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు చేసిన తప్పుని నువ్వు రిటైర్ అయిపోయే లోపే మీకు రుచి చూపిస్తావు. కార్మిక సంఘాల జోలికి, కార్మికుల జోలికి వస్తే విశాఖలో ఉన్నటువంటి మీ వెనుక మేము ఉన్నామని చెప్పి సుమారు 350 మంది కార్మికులు 2,60,000 రూపాయల్ని మనకి డొనేట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఎన్ఏడి భీమునిపట్నంలో మన వర్క్స్ కమిటీ చెప్పండి, మన డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో నేను ఎన్ఏడి డిపార్ట్మెంట్లోని ఎన్ఏడి సి యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు వరకు 45 రోజులు సుమారు కావస్తుంది సత్యాగ్రహ దీక్ష ప్రారంభించి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేకుండా మేనేజ్మెంట్ వ్యవహరణ అతి ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల్లోనే ఈరోజు వంట వార్పు అనే కార్యక్రమం ప్రారంభించాం. ఈ యొక్క వంట వార్పుకి మన విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి మహిళా సంఘాలు మాకు మద్దతుగా వచ్చి ఈరోజు మద్దతుగా నిలబడ్డాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళ దృష్టికి కూడా ఈ కార్యక్రమం చేరాలని, అలాగే 8వ తారీఖుని మన పిఎం గారు వస్తున్నారు, నరేంద్ర మోడీ గారు, ఆయనకు కూడా మా తాలూకా సమస్యని తెలియపరచాలని, విలేకరుల ద్వారాగా ఈ యొక్క న్యూస్ల ద్వారాగా తెలియజేయాలని, అలాగే మేము కూడా మెమరాండం ఇవ్వాలని, ఆయన కలవాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని లోపల తీసుకోవడానికి అంగీకరించట్లేదు. దీని మీద తప్పులుంటే పనిష్ చేయాలి, లేదంటే సీజీఎం తప్పు చేస్తే సీజీఎంని పనిష్ చేయాలి తప్ప ఇలాగ రీవర్క్ చేయకుండా ఇలాగ రోడ్డు మీద కార్మికులు ఉంచడం అనేది కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు ఆర్ శ్రీనివాస్ అండి, ఎన్ఏడి యూనియన్ జనరల్ సెక్రటరీ. నవంబర్ 21వ తారీఖున 36 మంది కార్మికులను సస్పెన్షన్ చేస్తూ 6గురి మీద కేసులు పెట్టడం జరిగింది. ఎన్ఏడి యాజమాన్యం వాళ్ళు ఏదైతే చేసిన ఓటీ ఉందో ఆ ఓటీ బుక్ చేయమని చెప్పి అడిగినందుకు ఇంత దుర్మార్గంగా కొత్తగా వచ్చిన సీజీఎం గారు ఇలా తప్పుడు పద్ధతిలో సస్పెండ్ చేయడం అనేది నిరసన వ్యక్తం చేస్తూ ఎన్ఏడి యూనియన్ ఆధ్వర్యంలో గత 45 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే సత్యాగ్రహ దీక్ష కొనసాగింది. నిన్న రాత్రి జనజాగరణ దీక్ష చేసాం. అందులో సుమారు 150 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు దానికి కంటిన్యూషన్గా వంట వార్పు కార్యక్రమాన్ని మేము కొనసాగించాం. ఏవైతే ఎంప్లాయీస్ ఉన్నారో, సస్పెండ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున మాకు సమ్మతం తెలిపారు. ఎలాగైనా సరే వీటిని రివర్స్ చేయకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. ఏదైతే సత్యాగ్రహ దీక్ష ఉందో దాన్ని అవసరం అనుకుంటే నిరాహార దీక్షగా కూడా మారుస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడైనా ఎంప్లాయీస్కి ఛార్జ్ షీట్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి డిపో లోపలికి రివోక్ చేసుకొని తర్వాత ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసుకోండి. తప్పు కార్మికుల పక్షాన ఉంటే కనుక కార్మికులు శిక్షించండి, లేదు సీజీఎం పక్కన కనుక తప్పు ఉంటే కనుక హై లెవెల్ ఎంక్వైరీ చేసి ఆయన మీద శిక్షించాలని చెప్పి ఎన్ఏడి యూనియన్గా డిమాండ్ చేస్తుంది.